బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో ముగిసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గెలుపు వ్యూహాలను సిద్ధం చేశారు. దాదాపు 3 గంటల పాటు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపునిచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరయ్యారు. తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు సైతం పాల్గొన్నారు. రైతులు, మహిళలు, యువత, బలహీన వర్గాలే లక్ష్యంగా భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరిట ఇప్పటికే తన హామీలను ప్రజల ముందుంచిన కాంగ్రెస్ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేసింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. శివ, రేఖ, కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రానున్న లోక్సభ ఎన్నికలను ఉద్దేశించి దానికి సంబంధించిన మేనిఫెస్టో రూపకల్పనపై ప్రధానంగా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశం మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరిగింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, జయరాం రమేష్, మరోవైపు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి, ప్రత్యేక ఆహ్వానితులు చెల్ల వంశీచంద్రారెడ్డి, ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులు సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా హాజరయ్యారు. అయితే ఈ రానున్న లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇదొక ప్రత్యేక సమావేశంగా సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ మేనిఫెస్టో రూపకల్పన జరగబోతోంది. గతంలో ఏదైతే 63 రోజుల భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ హామీ ఇచ్చారో, ఈ సందర్భంలో ఇటు మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ కూడా ఈ భారత్ జోడో న్యాయయాత్రలో పాల్గొన్నారు. వారందరి ఆధ్వర్యంలోనే కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీలను అమలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, అమలు చేసేందుకు కావాల్సిన వనరులు ఎంతవరకు వనరులు అవుతాయి, సాధ్యాలు ఏంటి అనే దానిపై కూడా ఈరోజు ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించి అందరి సమిష్టి నిర్ణయంతో, అందరి అనుమతితోనే ఈ మేనిఫెస్టో రూపకల్పన అనేది జరగబోతున్నట్టు కూడా తెలిపారు. మార్చి 6వ తేదీన 2024 మార్చి 6వ తేదీన అంతకుముందు ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం అధ్యక్షతన 2 రోజుల పాటు మేనిఫెస్టో రూపకల్పనపై సమావేశం జరిగింది. దాంట్లో మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో ఇచ్చిన హామీలు కానీ, గత ప్రభుత్వం ఇచ్చి విస్మరించిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేసేందుకు సాధ్యాలపై కూడా మేనిఫెస్టో కమిటీలో నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నివేదికను మల్లికార్జున ఖర్గేకు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చిదంబరం అందించారు. ఇక ఆ కమిటీ చైర్మన్ అందించిన నివేదిక పైన ఈరోజు సిడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు భారత్ జోడో న్యాయయాత్రలో భాగంగా 5 న్యాయాలు మేము కల్పించబోతున్నాం. ఒక్కొక్క అంశానికి సంబంధించి 5 సంక్షేమ పథకాలు, మొత్తం 25 సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా దీంట్లో నిర్ణయం తీసుకుంటున్నామంటూ కూడా మల్లికార్జున ఖర్గే ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. అంటే మహిళలకు, యువతకు, వికలాంగులకు, నిరుద్యోగులకు, రైతులకు, వీరందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ మేనిఫెస్టో ఉండబోతుంది. అంటే ప్రజల భాగస్వామ్యంతోనే, అంటే వెబ్సైట్ ద్వారా వారి సూచనలు కోరాము. ఆ వెబ్సైట్ ద్వారా అందరూ కూడా పలు సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారమే ఈ మేనిఫెస్టో రూపకల్పన అనేది ఉండబోతుందనేది మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఆ వెబ్సైట్లో ఎవరైతే ఏ అంశాలను కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొచ్చారో ఆ అంశాలపై కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామనేది మల్లికార్జున ఖర్గే తెలిపారు. దానిలో భాగంగానే అందరి అనుమతి, ప్రజల భాగస్వామ్యంతో ఈ మేనిఫెస్టో రూపకల్పన ఉండబోతుంది. అందరి అనుమతితోనే త్వరలోనే మేనిఫెస్టో అంశాలను అధికారికంగా ప్రకటిస్తామంటూ కూడా మల్లికార్జున ఖర్గే తెలిపారు. అంటే ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశం దాదాపు 2.5 గంటలకు పైగా, దాదాపు 3 గంటల వరకు కూడా ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ మేనిఫెస్టో అనేది ఏ విధంగా ఉండాలి, అంటే ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా మాత్రమే, అంటే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలి. ఇచ్చిన హామీని నెరవేర్చకుండా బీజేపీలాగా మేము తాత్సారం చేయము, ఇచ్చిన హామీలను పెట్టము, అధికారంలోకి వచ్చే వరకు ఒక హామీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను విస్మరించము అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నినాదంతో ముందుకు వెళ్ళబోతున్నాము. రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అలాగే ఇండియా కూటమి విజయం సాధించబోతుందనేది మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు, ఇండియా కూటమి నేతలందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ముందుకు వెళ్ళబోతున్నామనేది మల్లికార్జున ఖర్గే చెప్తున్నారు. అంటే ఈ మేనిఫెస్టో అనేది అందరి భాగస్వామ్యంతోనే రూపొందించబోతున్నాం, త్వరలోనే అందరి ఆమోదంతోనే అధికారికంగా మేనిఫెస్టో ప్రకటిస్తామంటూ కూడా మల్లికార్జున ఖర్గే చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థాంక్యూ శివ, థాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.